ఈరోజు శివ్ ప్రియాంక వాళ్ళు ఎలిమినేట్ అయ్యారు. ఆ ఎలిమినేట్ అయిన ప్రాసెస్ ఎట్లుందో తెలుసా? హ్యాట్స్ ఆఫ్ అనిపించింది. బ్యాక్గ్రౌండ్లో ధీరా 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 ఓ రణధీరా అన్న బీజేం వినబడ్డది నాకు. తలబడి కలబడి నిలబడు పోరాడే యోధుడు జడవడు అన్న ఫీలింగ్ వచ్చింది. అరే ఎలిమినేషన్లో అదంతా ఎందుకు అనిపించింది ఏంట్రా? ఒకవేళ ఎపిసోడ్ చూస్తే మీకు అర్థమైపోయి ఉండొచ్చు. చూడని వాళ్ళకి చెప్తున్నా. ఎలిమినేషన్ అంటే వాళ్ళు మొన్న వారం అంతా కూడా వాళ్ళకి స్కోర్ బాగా తక్కువ వచ్చింది. లీస్ట్లో ఉన్నారు. లీస్ట్ నుండి థర్డ్ ప్లేస్లో ఉన్నారు. ఆ థర్డ్ ప్లేస్లో ఉన్నప్పటికీ మధ్యలో ఉన్న సోనియా సిద్ధు, అంటే లీస్ట్ నుంచి సెకండ్ ప్లేస్లో ఉన్న సోనియా సిద్ధు వాళ్ళకి ఇమ్యూనిటీ ఉంది. సో మిగిలింది ఎవరు? అంజలి పవన్ అందరికంటే లీస్టు. వాళ్ళ మీద ఇప్పుడు శివ్ ప్రియాంక వాళ్ళు మాత్రం మిగిలిరు. సోనియా సిద్ధు వాళ్ళకి ఇమ్యూనిటీతో పక్క జరిగారు. వాళ్ళిద్దరిని నిలబెట్టి ఫైనల్ బ్యాటిల్ అనేది పెట్టారు. అప్పటి వరకు ఆ టాస్కులలో అంటే ఎంటర్టైన్మెంట్ టాస్కులు కావచ్చు, లేదంటే ఈ శనివారం ఎపిసోడ్లో అందరికీ క్లాస్ బీకేది కావచ్చు, అన్నీ జరుగుతూనే ఉన్నాయి. అయిపోయింది. ఆ ఫైనల్ ఫినాలే టాస్క్ పెట్టారు. ఫైనల్ టాస్క్. ఆ టాస్క్ ఆడి అద్భుతంగా పర్ఫామ్ చేసి ఆ టాస్క్ గెలిచి స్టేజ్ మీదకి పోయిన తర్వాత ఓకే శివ్ ప్రియాంక వాళ్ళు గెలిచారు, కంటిన్యూ అవుతున్నారు. ఈ వారం ప్రియాంక పవన్ అండ్ అంజలి వాళ్ళు ఎలిమినేట్ అయ్యారు అని అనౌన్స్ చేసిన తర్వాత, సార్ నేను సెల్ఫ్ ఎవిక్షన్ తీసుకుందాం అనుకుంటున్నా అని చెప్పి కాలు భరించలేకపోతున్నాను సార్. అసలు 10 రోజుల నుంచి నాకు నిద్ర లేదు. 2 రోజుల నుంచి విపరీతంగా పెయిన్ అయిపోయింది. 90 డిగ్రీస్లోనే ఉంచాలి అని డాక్టర్ చెప్తున్నారు. ఫిజియోథెరపీ చేస్తుంటే కూడా నొప్పి భరించలేకపోతున్నా సార్. సచ్చినా కానీ కప్పుతోటే ఇంటికి పోతాను అన్నాను సార్. కొత్తిల్లు కట్టుకుంటున్నాం మేము. ఆ కొత్తింట్లోకి ఫస్ట్ ఈ కప్పుతోటి ఎంట్రీ ఇస్తాం. ఈ కప్పు ఫస్ట్ కప్ అయింది ఆ ఇంట్లో అని మేము అనుకున్నాం సార్. కానీ కావట్లేదు సార్ నాతోని అని అంటే ప్రియాంక ఏడుస్తుంది. ఇట్లా కళ్ళలో నీళ్ళు గారుతున్నాయి, మేము వెళ్ళిపోతాం సార్ అని చెప్పి అన్న విధానం కానీ, డెసిషన్ మీ చేతిలో పెడుతున్నాం సార్, మీరు కంటిన్యూ అవ్వమంటే మీ ఇష్టము, కానీ నా వల్ల అయితే లేదు, ఆడలేకపోతున్నా, నేను ఇవ్వలేకపోతున్నా అని చెప్తున్న విధానం కానీ, ఆ లాస్ట్లో ఏంటది హ్యాండ్ ఉంటుంది చూడు, హ్యాండ్ కాస్టింగ్ తీసుకొచ్చి పెట్టంగానే శివ్ కళ్ళబడి నీళ్ళు గారుతూనే ఉన్నాయి. అసలు అది ఎమోషనల్లీ బా లిటరల్లీ అనిల్ గారి కళ్ళలో నీళ్ళు తిరుగుతూ ఉన్నాయి పాపం. ద టఫెస్ట్ కాంపిటీటర్స్ ఆఫ్ ద 10 కపుల్స్ ఇప్పుడున్న, మళ్ళీ వైల్డ్ కార్డ్ వచ్చిన వాళ్ళు కావచ్చు, అందరినీ కలిపినా కానీ టఫెస్ట్ కాంపిటీషన్ అంటే ఖచ్చితంగా శివ్ ప్రియాంక వాళ్ళు. ఎందుకంటే గేమ్ ఆడుతుంటే అంత అగ్రెసివ్గా ఆడతాడు శివ్. గెలవాలి అన్న కసితో ఆడతాడు. ఆ కసి ఆయనకి పెద్ద మైనస్ అయింది. దానివల్ల అప్పుడు ఆ గేమ్లో 4th వీక్ దెబ్బ తగిలింది. అది కంటిన్యూ ఆ నొప్పి భరించలేకపోయినా అది ఫ్రాక్చర్ అయిందంట యాక్చువల్లీ. అంటే హెయిర్ లైన్ ఫ్రాక్చర్ లాంటివి అవుతాయి కదా, లేదంటే కాలు డిస్లొకేషన్ కైండ్ ఆఫ్ థింగ్స్ అట్లాంటివి అయ్యి మనోడికి రెస్ట్ లేక అది క్యూర్ అవ్వడం జరగతలే. అది బాగా ఎఫెక్ట్ ఇచ్చింది పాపం. కానీ ఏంది లాస్ట్లో కూడా ఆ టాస్క్ అతని వల్ల కాదనుకుంటే ఆ టాస్క్ కూడా ఆడి గెలిచిన తర్వాత నిర్ణయం తీసుకున్నాడు. ఆ టాస్క్ పెట్టే ముందే చెప్పొచ్చు, సార్ నేను వెళ్ళిపోతాను సార్, నాకు ఈ టాస్క్ వద్దు, నేనే సెల్ఫ్ ఎవిక్షన్ తీసుకుంటాను అని చెప్పొచ్చు. కానీ టాస్క్ ఆడిన తర్వాత ఓడిపోతే కనుక డైరెక్ట్గా వెళ్ళిపోయాడేమో, ఇవన్నీ మాట్లాడకపోయేటోడు. గెలిచిన తర్వాత నేను క్విట్ అవుతాను సార్ అని చెప్పడం కానీ ఎక్సలెంట్గా అనిపించింది అబ్బా. కొంచెం ఎమోషనల్గా అనిపించింది, ఎక్సలెంట్గా అనిపించింది. ఈరోజు ఇంకొక మెయిన్ టాపిక్ ఒకటి ఉంది. అది అంజలి పవన్ వాళ్ళకి నిన్న కొంచెం క్లాస్ బీకిరు కదా, అంటే చెప్పారు కదా, జడ్జెస్ చెప్పారు, నువ్వు కూడా కొంచెం అంటే కొంచెం ఆయన అర్థం చేసుకోవాలని ఆ విషయం చెప్పారు. అట్ ద సేమ్ టైం పవన్ నువ్వు మాట్లాడితే ఆమె కూడా ఇబ్బంది ఉండదని ఆ విషయం చెప్పారు. పైకి వెళ్ళి యాక్చువల్లీ రాధా గారు టంగ్ స్లిప్ అయ్యి పుసుక్కర ఒక మాట, జాను నువ్వు ఎందుకన్నావు అట్లా, పవన్ లెక్క భయపడుతున్నావా నాకు అని అన్నావు కదా అన్న మాట మీదకి వెళ్ళి వీళ్ళు హట్ అయ్యారు కదా. పర్సనల్గా వాళ్ళు మాట్లాడుకున్న మ్యాటర్ని తీసుకొచ్చి ఇక్కడ మందిలో పెట్టేసరికి హట్ అయిపోయింది కదా. ఆ హట్ అయిన తర్వాత ఎపిసోడ్ బ్రేక్లో ఏం జరిగిందో వేసిరబ్బా, అదొక అర్ధగంట చూపించారు. సో అది ఆ తర్వాత డార్లింగే ఏదినా డ్రాయింగే అని ఒక ఎంటర్టైన్మెంట్ ఆసుకున్నది. అంటే అక్కడ మీరు ప్రోమో చూసారు కదా, ప్రోమో చూసిన ఎపిసోడ్ చూస్తే ఇక తెలుసు అనుకోరి, వైఫ్ల ఫోటోలు అంటే వైఫ్ల బొమ్మ గీయాలి హస్బెండ్స్, అవి అంటే వాళ్ళందరూ అటు కూర్చుంటారు, వీళ్ళందరూ ఇటు కూర్చుంటారు, వైఫ్ల బొమ్మ గీయాలనే టాస్క్ పెట్టారు. ఆ టాస్క్ కొంచెం మంచిగా ఉన్నది, ఫన్నీగా అనిపించింది. ఎందుకంటే అందరూ విచిత్రంగా వేసారు. ఒక మహేష్ ఒకడు ఖతర్నాక్ వేసిండు, ఓన్లీ కళ్ళు ముక్కు పెదాలు వేసిండు, ఇట్లా జస్ట్ అవుటర్ లైన్ ఇట్లా గీస్తూ చౌకమ్మలు ఏదో పెట్టిండు. సూపర్గా ఉందబ్బా, ఎక్సలెంట్గా. ఆర్టిస్ట్, మంచి ఆర్టిస్ట్ ఉన్నాడు మనం లోపల. మిగతా వాళ్ళంతా విచిత్రమైన దయ్యాలు, కొరివి దయ్యాలు, రకరకాల అంటే దయ్యాల కేటగిరీలో రక్తపిచాచాలు అట్లాంటివన్నీ కూడా గీసిరు. విచిత్రంగా గీసిరు, దారుణంగా ఉన్నాయి అవి.
కొంతమంది ఏదో యావరేజ్గా గీసినట్టు అనుకోవాలి, కానీ చాలా వరకు దారుణంగానే గీసిరు. ఒక్క మహేష్ మాత్రం ఆర్టిస్టిక్గా గీసింది, చాలా బాగుంది. సరే మాట్లాడుకుందాం ధనధన్ ఫటాఫట్. ఆల్రెడీ శివ్ గురించి చెప్పేసిన కదా, అంజలి పవన్ వాళ్ళు ఇష్యూ చెప్పి క్లోజ్ చేస్తాను, అంతకు మించి ఎక్కువ లాగే ఉద్దేశం లేదు. ఇక ఫన్ టాస్క్లో అయితే 2 పంచులు ఒకటి ఉన్నాయి. ఒకటేమో జాను మీద వేసిన పంచ్ ఒకటి ఉంది, ఒకటి ఆశయం మీద వేసిన పంచ్ ఒకటి ఉంది. అది ఖతర్నాక్ ఉన్నాయి ఆ పంచులు. ఆ 2 పంచుల గురించి మాట్లాడుకుందాం. మిగతా అంతా జస్ట్ ఫటాఫట చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఓపెనింగ్ శ్రీముఖి వచ్చింది, బాబీ గాల్ బేబీ డాల్ ఆ పాటకి డ్యాన్స్ చేసింది, అయిపోయింది. వచ్చిన తర్వాత కపుల్స్ ఫీల్ అయ్యేంత రొమాన్స్, సింగిల్స్కి కావాల్సినంత డ్రామా, ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేసేంత సరదా, అవన్నీ కలిపి మా మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ని అంటారు పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. మీరే చెప్పుకోవాలి, అంత టప్పు. ఇప్పుడు అనుకుంటుండొచ్చు ఇంత డైలాగ్ ఎందుకు చెప్పినా నేను, ఈ యాడ్ ఎంటర్టైనర్. సరే ఇక మనకి తండే రెడీ అయిపోయింది అని చెప్పి వెల్కమ్ టు అవర్ లవ్లీ జడ్జెస్. అవును, బొమ్మలలో పెయింటింగ్స్ గురించి మాట్లాడినప్పుడు ఒక మహేష్ ఒకటి బాగా వేసింది కదా, మహేషే కాదు శ్రీముఖి కూడా బాగా వేసింది కదా, 3 జడ్జెస్ ఫోటో వేసింది కదా, నాకు వేసింది, పర్లేదు మంచిగా వేసి. నిన్నటి ఎపిసోడ్ తర్వాత మస్తు డ్రామా జరిగింది, అది ఒకసారి చూద్దాం ఆ జడ్జెస్ అని చెప్పింది. అంటే నేను ఏదో ఇంత సీన్ చూపిస్తారు అనుకున్నా, నాకు అర్ధగంట గుంజి పారేశారు. సరే, అంజలి అండ్ భానుజాను మాట్లాడుకునే దగ్గర స్టార్ట్ అయింది అన్నట్టు. లోపలికి పోతానే కళ్యాణ్ అంటాడు అంజలితో, గుద్దుతారా, గోడ మీద పెట్టి గుద్దుతారు ఏం చేస్తారు చేయని అన్నట్టు ఏదో అతను ఫస్ట్రేషన్ అంతా చెప్తుండు. ఇంకేం ఆలోచించాల్సిన అవసరం లేదు, లైట్ తీసుకోవడమే అనుకుంటా అంజలి సీరియస్గా వస్తుంది. అక్కడ బాగా వచ్చి అది ఏడ్చుకుంటా అన్నది అక్క, అది ఎట్లా అన్నదంటే ఏడ్చుకుంటా అదే అన్న బతిలాడతాడు కదా, అన్న కొంచెం భయపడ్డట్టు మాట్లాడతాడు కదా, దాని గురించి చెప్పింది అక్క. అంటే అట్లా అంటారు మీరు, మీరు బదనాం చేస్తారు, అట్లా స్టేట్మెంట్ పాస్ చేస్తారు, అట్లా చేస్తారంటే అది అట్లా అనలేదు అక్క, అట్లా నార్మల్గా అన్నది, సారీ అక్క అని అంటాడు. అనగానే నేను కూడా ఏడిచినని అని చెప్పి ఆమె జాను ఇద్దరు ఎంబడిపడి దగ్గరికి వచ్చి మాట్లాడతారు అన్నట్టు. మాట్లాడుతుంటే ఇక పవన్ కూడా అక్కడికి వచ్చి మీరు పర్సనల్గా మాట్లాడుకుంటే వేరు, కెమెరాల ముందు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు అన్నట్టుగా ఆయన చెప్తాడు. అది వీళ్ళు కూడా మాట్లాడుతూ ఉంటారు కదా. సరే, అయితే ఇట్లా స్టేట్మెంట్ పాస్ చేయడం ఒకటి, దాంతోపాటు నన్ను నమ్మలేరు అని చెప్పారా, అంత మోసం చేశానా మీకేమైనా అని అన్నది. అంటే అట్లా కాదు, అది పర్సనల్ది టాపిక్ తీసుకొచ్చి మీరు బయట పెట్టారు కదా అక్క, రొమాంటిక్ అనే దాని మీదకి వెళ్ళి మాట్లాడారు కదా, దాని గురించి అని చెప్పి జాను పర్సనల్ షేర్ చేసుకోలేను అన్నట్టుగా, అందులో నమ్మలేను అన్న పాయింట్ చెప్పింది అని చెప్పి బాను చెప్పాడు. చెప్తే అంజలి ఏమంటుంది తెలుసా, తను కూడా చెప్పింది కదా ఆ పాయింట్, తను కూడా రొమాంటిక్ అనే పాయింట్ మీదకి వెళ్ళి మాట్లాడింది కదా అని అంటుంది. ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేసిరు అనేది పాయింట్ కదా, పర్సనల్స్ ఫస్ట్ ఎవరు బయట పెట్టిరు, అంజలక్క కదా, అక్కడ అంజలక్క తప్పు కదా, ఆ తర్వాత సెకండ్ జాను కదా. మరి ఆమె కూడా బయట పెట్టింది అంటే ఆమె ఎందుకు బయట పెట్టింది, నువ్వు పెడితే పెట్టింది, నువ్వు పెట్టకపోతే పెట్టేదా, నువ్వు 1కి 2 సార్లు పెట్టినావు. ఆయన ప్రాబ్లం ఇక అంజలక్క ఉండి అంటుంది, ఆయన ప్రాబ్లం భయం కాదు, ఆయన కన్వే చేయలేకపోవడం. అనిల్ సార్ కూడా అదే చెప్పాడు కదా, చూసినావు కదా అంట. అనిల్ సార్ అది చెప్పలేదక్క, అనిల్ సార్ నిన్ను అడ్జస్ట్ కమ్మని చెప్పిండు, ఆయన ఎలా ఉంటాడో అలా ఉంటాడు కదా, నువ్వు కొంచెం తగ్గి ఉంటే బాగుంటుంది అన్నట్టు చెప్పిండు. నాకు ఇక్కడ ఈ డిస్కషన్ మొత్తంలో ఒక్క కాడ పవన్ భయ్ని చూస్తే సర్రమని కాలింది. అక్కడ అందరూ డిస్కషన్ చేస్తా అంటే కనీసం ఆపి మేము మాట్లాడుకుంటాం అని ఒక మాట అంటే ఆమె కూడా ధైర్యంగా ఉంటుంది కదా. మందులో పెట్టి ఆనందిస్తే అందరూ వచ్చి భయపడుతున్నావు అన్నట్టుగా మాట్లాడుతూ నువ్వు కొంచెం అర్థం చేసుకో, నువ్వు కొంచెం తగ్గి మాట్లాడు, ఆయన పక్కనే కూర్చున్నాడు, సైలెంట్గా కూర్చున్నాడు. అట్లా కూర్చోకుండా మేము మాట్లాడుకుంటాంలే వదిలేయండి, నేను అంజలితో మాట్లాడతాను, మేము సార్ట్అవుట్ చేసుకోవాలి ఒక మాట అంటే ఆమెకి ఇంత ధైర్యం ఉంటుంది కదా. ఇట్లనే ఉంటే ఎట్లా, ఇట్లనే సైలెంట్గా కూర్చున్నాడు, మంచిగా తింటాడు, మళ్ళీ పోయి వెయిట్ కాసుకుంటాడు. అది కాదన్నా, ఇప్పుడు మీరు మొగుడు పెళ్ళాల పంచాయతీలా ఎవరు చెప్పినా వేస్ట్, తల్లి వచ్చి చెప్పిన వేస్ట్, చెల్లి వచ్చి చెప్పిన వేస్ట్, నాన్న వచ్చి చెప్పిన వేస్ట్, ఎవరు వచ్చి చెప్పిన, బిడ్డలు వచ్చి చెప్పిన వేస్ట్, కొడుకులు వచ్చి చెప్పిన వేస్ట్. మొగుడు పెళ్ళాల కొట్లాటలా వాళ్ళు సెట్ కావాల్సిందే. చూడండి, బయటోడు 3వ పర్సన్ వచ్చి పంచాయతీ చెప్పిండంటే అది అటు ఇటు ఊసిపోయే ముచ్చట అవుతుంది చాలా. అది కాబట్టి మీరే మాట్లాడుకోవాలి, జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. కానీ ఈ అంజలక్క దగ్గర ఒకటి ఉన్నది, అంటే ఏదో మనం ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్ లాగా ఇప్పుడు మోటివేషన్ చేస్తున్నట్టు ఉంటుంది. కానీ అక్క ఇప్పుడు మాటలనే నేను నిన్నేమన్నా అన్ననా అనుకుంటే ఆ పాయింట్ ఎత్తుతుంది, చూసినావు, ఆ పాయింట్ ఎత్తుతుంది అన్నట్టే, ఆ పాయింట్ మనసులో పెట్టుకున్నట్టే. నువ్వు అభిమానిక డ్రెస్ బాగుందని చెప్పినావు, శారీ బాగుందని చెప్పినావు, నేను అన్ననా అంటున్నట్టే అది. అని ఇంకొకసారి ఎవరైనా మెచ్చుకుంటాడు అని ముంగట కత్తాం, ఓ అమ్మో ఈ మనసులో పెట్టుకునే దాటుంది అన్న భయం అవుతుంది కదా. ఇదే అక్క చిన్నది కరెక్షన్, ఇదే బేసిక్గా నువ్వు ఫీల్ అయినావు, ఆ ఫీల్ అయింది నువ్వు చెప్పలేదు అంటున్నావు అని చెప్తున్నావు, నువ్వు చెప్తున్నావు అనే సంగతి నీకు తెలుస్తలేదు. ఉన్నాయి మంచి ఉంటాయి ముంగట.
ఆ తర్వాత ఆయనకి భయం కాదు, అది భయం కాదు, అది మీకు అర్థమైంది. ఆయన కన్వే చేయలేకపోతుండు, ఆయన కన్వే సరిగ్గా చేయట్లేదని నేను చెప్తున్నా, అప్పుడు ఆయన మాట్లాడతలేడు, ఆయన పాయింట్ అవుతుంది అని చెప్పింది. ఆయన కన్వే చేయడు, ఆయన సైలెంట్గా ఉంటాడు, ఆయన నేచర్ అది. ఆయన ఏదో కన్వే, ఇప్పుడు బేసిక్గా ఒక అబ్బాయి విపరీతంగా ఆలోచిస్తుండేమో సైలెంట్గా ఉన్నాడు అంటే రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి, ఏం ఆలోచించకుండా ఎంటీగా ఉంటాడు, ఏం ఆలోచించకుండా జస్ట్ లోపల అంటా నాకమక 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 అని పాట తిరుగుతూ ఉంటుంది, అంతే, ఏం ఖాళీగా ఉంటాడు చాలాసేపు. లేడీస్కి ఏంటంటే ఇట్లా చూస్తే 190 ఆలోచనలు వస్తాయి, అట్లా మాకేం రావు. ఏదన్నా పని ఉంటే ఆ పని మీద ఆలోచిస్తాను, లేదంటే లైట్ తీసుకున్నట్టు ఉంటుంది. అది సినిమా ఉంటుంది అబ్బా, లవ్ ఫెయిల్యూర్ అని ఒకటి ఉంటుంది, అందులో ఉంటుంది చూడురి, ఆ లవ్ ఫెయిల్యూర్ ట్రైలర్ ఉంటుంది చూడురి, అందులో ఉంటుంది అసలు అబ్బాయి ఎట్లా ఆలోచిస్తారు, అమ్మాయి ఎట్లా ఆలోచిస్తుంది అని. సరే, నెక్స్ట్ పవన్ ఉండి నువ్వు మొహమాటం బాను ఉండి పవన్ దగ్గర పోయి అన్న నువ్వు మొహమాట పడతావు కదా, దాని గురించే జడ్జెస్ కూడా అన్నారు కదా, అందరూ చాలాసార్లు అన్నారు కదా అంటే, మీరు అట్లా అనడం కరెక్ట్ కదా అంటే, అందరూ చాలాసార్లు అన్నారు కదా అంటే, అందరూ అన్నా మీరు అనడం కరెక్ట్ కాదు, మీరు అన్నారు అన్న సంగతి జడ్జెస్ చెప్పడం కరెక్ట్ కాదు. అయితే నిన్న ఒక మాటలో మాట, అదే నటరాజ్ మాస్టర్ని చూపించి, పవన్ నువ్వు నటరాజ్ మాస్టర్ని చూసి నేర్చుకో, ఆయన ఎట్లా భార్యను ప్రేమిస్తారో అట్లా ప్రేమించాలి అన్నట్టుగా చెప్తే అది తప్పు అని చెప్పి జడ్జెస్ చెప్పారు కదా. చెప్పినప్పుడు ఇంకొక పాయింట్ కూడా చెప్పారు, ఇఫ్ ఇన్ కేస్ పవనే లేచి అక్కడ నీతుని చూసి నువ్వు నేర్చుకో అని అంటే అంజలి ఏం చేసేది అనగా శ్రీముకుండి పట్టబగలు చుక్కలు చూపించేది అని ఒక మాట అన్నది చూసినా. అక్కడ పవన్ నవ్విండు. ఇప్పుడు ఏంటంటే అత్త కొట్టినందుకు కాదు, తోడుకోడలు నవ్వినందుకు అన్నట్టు కొట్టుంటుంది చూడు. ఇప్పుడు పవన్ నవ్విండు, ఆ పాయింట్ నుండి పాయింట్అవుట్ చేసింది, నువ్వు ఎట్లా నవ్వుతావు, నువ్వు ఎట్లా నవ్వుతావు, నా జోకైతే నువ్వు నవ్వినావు అని పాయింట్ వచ్చింది. ఇవన్నీ కూడా ఏంటంటే ఆయనను మాట్లాడనీయకుండా చేస్తానే, ఆయన బయటకు రాకుండా చేస్తానే, ఆయన ఏంది మొవాట పడడానికి, సిగ్గుపడడానికి, అంటే సిగ్గు కాదు అదేమంటారు, తడబడడానికి అనేది కారణం. ఆ తర్వాత అభిమానిక ఆమీర్ వాళ్ళు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. అందరూ ఏమనుకుంటున్నారు, ఆమీర్ ఏమో ఎంత కిట్నా అచ్చాహే, నేను ఎంత గట్టిగా చిల్లాతేమే అన్నట్టుగా అనుకుంటూ ఉంటారు అన్నట్టుగా అభిమానిక ఆమీర్ గారు ఏదో మాట్లాడుకుంటుంటే అక్కడ కిచెన్ దగ్గర తినే దగ్గర మాట్లాడుకుంటున్నారు. ఇది డిన్నర్ బ్రేక్ అన్నట్టు, డిన్నర్ బ్రేక్ తర్వాత సెకండ్ ఎపిసోడ్ కంటిన్యూ అవుతుంది అన్నట్టు. సాటర్డే ఎపిసోడ్ అయిపోతుంది, మళ్ళీ ఒక బ్రేక్, ఆ తర్వాత సండే ఎపిసోడ్. సో ఈ బ్రేక్లో వాళ్ళు తిండి కూడా మాట్లాడుతారు. అక్కడ కళ్యాణ్ వసంతి కూడా మాట్లాడుకుంటున్నారు. భానుజాను వాళ్ళు అక్కడ ఏం చెప్పారు, సర్కిల్ ఆఫ్ లవ్ అక్కడ డిస్కషన్లో శనివారం ఎపిసోడ్లో ఏం చెప్పారు అనేది మాట్లాడుతారు. ఏంటంటే స్ప్లిట్ అండ్ స్టీల్ దగ్గర అలా తీసుకోవడం అనేది వేరే షో చూసి ఇన్స్పిరేషన్లో తీసుకున్నారని చెప్పారు కాబట్టి ఆ కాంటెక్స్ట్లో నేను చెప్పినాము అంతే, వేరే షోల గురించి టాపిక్ తీసినామని అన్నట్టు అంటారు. కానీ అది కాదు వాళ్ళు అన్న కాంటెక్స్ట్. అప్పుడు అన్న కాంటెక్స్ట్ ఏంటి, వాళ్ళ కాంటెక్స్ట్ అది గేమ్ ప్లాన్తో వచ్చారు, వేరే వేరే షోలు చూసి అన్న కాన్సెప్ట్లో చెప్పారండి. అది ఇది అంత ఒకటే అక్క, అంతే, ఆకీజ్ పాకీజాక్ అంతే, దాని పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. మీరు చెప్పడం వల్లనే మీరు వేరే షోలని ఇన్స్పిరేషనల్గా తీసుకొని గేమ్ ప్లాన్ని రచించుకున్నారు అన్న పాయింట్ వాళ్ళకు ఉద్దేశం వచ్చింది, అది చెప్పారు అంతే. దానిలో ఏదో కాన్స్పరెన్సీ థియరీ ఉన్నట్టుగా డిస్కషన్ చేస్తారు ఇక్కడ. ఓకే ఓకే అంటాడు కళ్యాణ్. అండ్ అంజలి పవన్ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. ఏంటంటే ఇంకా మారలేదు, నువ్వు ఇంకా చెప్పలేకపోతున్నాడు. ఒక మనిషి రకరకాల సిచ్యువేషన్లో అంజలి పవన్తో అంటున్నాడు, రకరకాల సిచ్యువేషన్లో రకరకాల ఎమోషన్స్ ఒకేలా ఉండవు కదా ఎమోషన్స్, కానీ నువ్వు అన్నిటికీ ఒకే ఎమోషన్స్తో ఉంటున్నావు, అలాగే ఉంటున్నావు, నువ్వు మారతలేవు అన్నట్టుగా చెప్తాను. ఆయన మారడు, గంతే ఇక ఆయన ఏం మారతాడు, అంతేగా అనడం తప్ప ఇంకేం ఉండదు. చాలా వరకు ఏంటంటే కంట్రోల్ చేసుకుంటారు. ఇప్పుడు మాట్లాడు అంటారు, మాట్లాడితే లొల్లి పెట్టుకుంటారు తెలుసా చాలామంది. ఇదో పెద్ద పంచాయతీ. ఏం మాట్లాడతారో చెప్పు, మాట్లాడడం కంటే మౌనంగా ఉండడం ఉత్తమం. ఒర్రినోడి కంటే ఊకున్నోడట ఏదో ఉంటుంది శాస్త్రం, ఆ లెక్క సపరేట్గా ఉన్నది నయ్యం. అయితే కన్విన్స్ చేయలేకపోతే కన్ఫ్యూజ్ చేయలేకపోతే సైలెంట్గా ఉండు అంతే. మ్యాక్సిమం హస్బెండ్ చేసేది అదే, కన్విన్స్ చేస్తారు, కన్విన్స్ అయ్యేటోళ్ళని, కన్విన్స్ కాని వాళ్ళని కన్ఫ్యూజ్ చేస్తారు, కన్ఫ్యూజ్ కూడా కాని వాళ్ళని ఏం చేస్తారంటే సైలెంట్గా ఉంటారు అంతే. మౌనం. అన్ని రకాల ఆయుధాలు అయిపోయిన తర్వాత సామధాన దండోపాయాలు అయిపోయినాక దండగా అన్న ఫీలింగ్ వచ్చినప్పుడు సైలెంట్ అయిపోతారు. రైట్. నెక్స్ట్ అభిమానిక ఇక్కడ అంజలి ఏమని చెప్తానంటే, వాళ్ళు వచ్చినప్పుడు ఫస్ట్ డేనే అభిమానిగా వాళ్ళు వచ్చినప్పుడు నువ్వు ఏమన్నావు, డ్రెస్ చాలా బాగుంది అన్నావు. నేనేమన్నా అన్నానా, నటరాజ్ మాస్టర్తో నేను అన్నా మా ఆయన ఇప్పుడన్నా ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు అని వదిలేసిన. నువ్వు వదిలేదక్క, వదిలేస్తే అక్కడనే వదిలేసేదానివి, అసలు ఆ పాయింట్ ఇప్పుడు తీసుకురాకపోయేదానివి కదా. నువ్వు ఇప్పుడు తీసుకొచ్చినావు అంటే నువ్వు మనసులో పెట్టుకున్నావు, ఆయన నాకెప్పుడు చెప్పలేదు కానీ ఆమెకి చెప్పింది ఏందన్న ఫీలింగ్ వచ్చింది నీకు. అంటే మా ఆయనకి నేను ఇలా ఉండాలి అనుకుంటున్నాడేమో అని ఆలోచించేదాన్ని నేను.
అంటే ఆమె వేసుకునే డ్రెస్అప్ లాగా లేదంటే శారీ ఆ టైప్లో ఉంటే ఈయనకు నచ్చుతుందేమో అన్నట్టుగా అనుకుంటుందంట. ఇవన్నీ ఎక్స్ట్రా థింకింగ్స్ అన్నట్టు. ఏదో అక్కడ ఒక కాంప్లిమెంట్ ఇవ్వడం తప్పు కాదన్న ఉద్దేశంలో ఆయన ఇచ్చుండొచ్చు, లేదంటే నిజంగానే ఆ శారీ ఇంప్రెసివ్గా అనిపించి ఇచ్చుండొచ్చు, ఆ డ్రెస్ ఇంప్రెసివ్గా అనిపించి ఇచ్చుండొచ్చు. దాన్ని ఇప్పుడు నువ్వు మనసులో పెట్టుకున్నావు తెలిసిన తర్వాత ఆయన నరమానవునికి ఇంకొక అమ్మాయికి కానీ అబ్బాయికి కూడా ఇయ్యడు కాంప్లిమెంట్, ఎందుకు వచ్చిన బాధరయ్యా అని. అవునా కాదా? మనం కట్టేయడం అంటే కట్టేయం, ఈ మాటలతో కట్టేద్దాం అన్నట్టు కాదు, కొట్టినట్టే అయిపోయింది. ఆ తర్వాత కళ్యాణ్ అక్కడికి వస్తాడు. కళ్యాణ్ వచ్చి నేను కూర్చోవచ్చు అంటాడు. కూర్చోనగానే నేను ఒక మాట చెప్తాక, నువ్వు అన్నా నువ్వు మాట్లాడన్నా, నువ్వు మాట్లాడు, కోట్ల మంది చూస్తుంటే వీళ్ళు భయపడ్డాడు అని చెప్తారా వీళ్ళు అని చెప్పి మెల్లగా చెప్తాడు. కళ్యాణ్కి భాను వాళ్ళ మీద కంప్లీట్ నెగిటివ్ ఒపీనియన్ వచ్చేసింది. ఆ బాండ్ కలుపుకుందామని లేదు, ఇక అయిపోయింది కథం. అయితే నేను ఒక మాట చెప్తాను, నువ్వు మాట్లాడను, నువ్వు మాట్లాడు అన్నట్టు. కానీ ఆ తర్వాత అక్కడ ఇంకెవరు నీతు కూడా వెనకాల నుంచి వస్తుంది, వసంతి వచ్చి కూర్చుంటుంది. వసంతి అంటుంది, అందరి పాయింట్స్ చిన్నవే ఈరోజు కానీ పెద్దవి అయినాయి అంతే, డిస్కషన్స్లో పెద్దగా అయినాయి అంతే. ఇక్కడ కళ్యాణ్ అంటాడు, నీ హస్బెండ్ ఎక్స్ప్రెస్ చేయట్లేదు అని అంటే, ఇది ఎవరికి చెప్తాడు? అంజలికి చెప్తాడు. ఇక్కడ నుంచి మొత్తం మారిపోద్ది కథ. నీ హస్బెండ్ ఎక్స్ప్రెస్ చేయట్లేదు అని అంటే నువ్వు కంఫర్ట్ జోన్లో పెట్టట్లేదని ఇచ్చేసే, కంఫర్ట్ జోన్ ఇచ్చేసే అతనికి. అతను హస్బెండ్ ఎక్స్ప్రెస్ చేస్తాడు అంటే ఏమైనా చెప్పొచ్చు, దానికి ఆపోజిషన్ రాదు, దానిలో నుంచి కొట్లాట రాదు అన్నప్పుడు ఏదైనా చెప్తాడు. ఏదైనా మాట్లాడితే కొట్లాట వస్తుందేమో అన్న ఫీలింగ్ వచ్చినప్పుడు ఏం చెప్పాడు. అందుకే నువ్వు కంఫర్ట్ జోన్ ఇచ్చేయని చెప్తాడు. నీ చేతిలోనే ఉందంతా అని నా ఫీలింగ్ అని చెప్పి అన్నాడు. అనగానే నీతు పక్క నుంచి నాది కూడా సేమ్ ఫీలింగ్ అన్నది. ఇక అంజలి ఉండి కంఫర్ట్ జోన్ ఇవ్వట్లేదంటే ఒప్పుకోను నేను, ఇచ్చి 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 ఇంకా మారలేదంటే నా పరిస్థితిలో ఉండి ఆలోచించండి అంటే నీతు సేమ్ పాయింట్ అన్నట్టుగా ఏదో ఎక్స్ప్లెయిన్ చేయబోతూ ఉంటుంది. అంజీ నువ్వు మనస్ఫూర్తిగా మాట్లాడు ఒకసారి అని అంటుంది. అనగానే నువ్వు కూడా ఆ మాట చెప్తున్నావా నీతు, నువ్వు కూడా చెప్తున్నావా అంటే తెలుసు నాకు అంజీ, నువ్వు ఓకే నువ్వు ఇస్తున్నావు, ఒకసారి విను టైం మారుతుంది, అన్నీ మారుతాయి, ఒకసారి విను అంటే వినట్లేదని ఎట్లా చెప్తావు నువ్వు? ఇదే విధానం అన్నట్టు. యాక్చువల్ బేసిక్ ఏంటంటే 11 ఏళ్ళ నుంచి నేను టైం ఇవ్వలేదా, ఇన్నిసార్లు ట్రై చేసి ఆయన సైలెంట్గా ఉండడం నాకు వల్ల కాక నేను వదిలేసిన అన్నట్టుగా. అంటే ఈ 11 సంవత్సరాలు ఎన్నో కాన్ఫ్లిక్ట్స్, ఎన్నో ఇష్యూస్లలో ఇదే డిస్కషన్స్లో ఏంటంటే ఆమె డామినేషన్ అనేది క్రిస్టల్ క్లియర్గా మనకు కనబడుతూ ఉంటుంది. దానికి ఏంటంటే ఆయన ఎందుకులే లొల్లి అన్నట్టుగా వదిలేస్తాడు అన్నట్టు. ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలో ఆయనకు తెలియదు. ఎందుకంటే కొంతమంది మాయగాళ్ళు ఉంటారు, మాటలతో కోట్లు కట్టేస్తారు, మాయ చేస్తారు. బేసిక్గా అట్లా మాయ చేసేటోళ్ళకి ఆ వైఫ్లు ఎంత బాగింటారో తెలుసా, ఏం చెప్పి వింటారు, మంచిగా మాయ చేసేస్తారు. ఓం బింబిషన్ అంటే చెప్పేస్తారు. చెప్పగానే ఓకే అంటే అట్లా అబద్ధం చెప్పించి మెప్పించడం అనేది అందరికీ రాదు కళ. సో ఆయనకి కన్ఫ్యూజ్ చేయడం రాక ఆయన సైలెంట్ అయిపోయి కూర్చున్నాడు. సో అంజలి అంటుంది, ఇక్కడ నేను నిన్న ఒకటి చెప్పాడు అర్థం కాలే, అదేంటని అడిగితే చెప్పాలా, అట్లా ఎట్లా డిసైడ్ చేస్తారు నేను ఇవ్వట్లేదని కంఫర్ట్ జోన్ అని అంటుంది. ఇగో ఆ ఉన్న పంచాయతీ ఒక పంచాయతీ, వాళ్ళ అమ్మ వాళ్ళు, వాళ్ళ అమ్మ సైడ్ ఫ్యామిలీ అంటే పవన్ వాళ్ళ అమ్మ సైడ్ ఫ్యామిలీ వాళ్ళు వీళ్ళకి టైం అంటే ఈమెను పట్టించుకోవట్లేదు అని యూనివర్సల్ కోడల్స్ ప్రాబ్లం ఇదంతే. ఏంటి కూతురులో అంటే ఇప్పుడు అత్తగారు వాళ్ళు వాళ్ళ కూతురు పిల్లలకి ఇచ్చే ప్రిఫరెన్సు మా పిల్లలకి ఇస్తలేరు, వాళ్ళ కూతురులకి ఎక్కువ కేర్ చేయడానికి ట్రై చేస్తారు, వాళ్ళ ఇండ్లకైతే పోతారు, మా ఇండ్లకైతే రారు, వాళ్ళని కేర్ తీసుకుంటారు, మమ్మల్ని అయితే కేర్ తీసుకుంటారు. ఇవంతా యూనివర్సల్ ప్రాబ్లమ్స్. ఎందుకంటే మన ఇంట్లో పని అయితే మనకు కనబడి అదే పెద్ద భూతద్దంలో పెట్టుకుని చూస్తాం, కానీ యూనివర్సల్ ప్రాబ్లమ్స్ అదంతే పోయి ఇది మారది ఇక్కడ. ఇప్పుడు ఒక అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ ఎందుకు కూతురు వాళ్ళ పిల్లల మీద ఎక్కువ ఇష్టం చూపిస్తారంటే అది ఇప్పుడు మనం చిన్నగా ఉన్నప్పుడు మన అమ్మమ్మలు ఘోరంగా ప్రేమ చూపించేటోళ్ళు మన మీద. మరి మనం తప్ప మన నానమ్మలు మన మీద చూపించే ఇంట్రెస్ట్ కంటే మన అమ్మమ్మలు ఘోరంగా అమ్మమ్మ ఇల్లు అంటే ఎట్లా ఉంటుంది, ఒక అఫెక్షన్, ఒక ఎమోషన్, వాళ్ళు ఘోరంగా ప్రేమ చూపిస్తారు. ఆ ప్రేమకు తడిసిపోతాం మనం. ఇట్లా ఎంత పిచ్చి ఉంటుంది అంటే అమ్మమ్మ ఇల్లు అంటే అంత పిచ్చి ఉంటుంది. ఇప్పుడు లేదు, ఇప్పుడంతా అంత ఆగంగా ఉంది ముచ్చట, కానీ అట్లా ఉంటుంది. మరి మనం చిన్నప్పుడు మన అమ్మమ్మ మనకి ఎందుకు ప్రిఫరెన్స్ చూపిస్తుందని మనకు తెలుసా? తెలియదు. అంతే, ఇది యూనివర్సల్. ఇది సరే, ఇదే పంచాయతీ వాళ్ళ ఇద్దరి మధ్యలో ఎక్స్ పర్సన్ అంటే ఎక్స్ కాదు, అది పవన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ గురించి వీళ్ళకి పంచాయతీలు వస్తాయి. ఇది యూనివర్సల్ ప్రాబ్లము. ఈ 11 ఏళ్ళ తర్వాత కూడా పంచాయతీలు పెట్టుకోవడం దండగా, వదిలేయాలి. మీ లైఫ్ మీరు చక్కగా హ్యాపీగా బతకాలి అంతే. ఆమెకు బాధ ఉంటుంది. ఇప్పుడు నాన్నమ్మ వాళ్ళు లేరు, అమ్మమ్మ వాళ్ళు లేరు అన్నట్టుగా సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఆమెకు బాధ అనిపిస్తుంది, ఆమె కష్టంగా అనిపిస్తుంది. ఆమె పాయింటే, కానీ ఏం మారదబ్బా. ఇప్పుడు ఆ పవన్ పోయి వాళ్ళ అమ్మోళ్ళని ఓం బింబుషన్ ఇటు ఆమె మమ్మల్ని చూసుకో అని అంటే అత్తరా? ఆయనకు తెలుసు వాళ్ళ నేచర్ ఏందో, ఎందుకు లాగ్ చేస్తానా పడపడి చెప్తా అని.
సరే నీతో మాట్లాడు అంటున్నా అంతే, నేను ఏమంటలేనని చెప్పి అంటుంది. అంజలి ఉండి మాట్లాడలేదని ఎట్లా అంటున్నారు మీరు, అదే అంటున్నాను నేను. మార్చుకోవాలంటే ఏం చేయాలి, ఏం చేయాలి కళ్యాణ్ అని అంటే, కళ్యాణ్ ఉండి ఒకరినొకరు ఎప్పుడు బ్లేమ్ చేసుకోవద్దు, ఇద్దరు బ్లేమ్ చేసుకోవడం అనేది బంద్ చేయాలి, అది దీంతో మంచిగా ఉంటుంది అని అడిగాను. అంతే. మందిలో ఆనంద్ ఇయ్యదు పోయి, మందిలో ఆనంద్ ఇయ్యదు. ఇప్పుడు ఆయన ఇజ్జత్ కచ్చరా చేస్తున్నట్టేనా లేదా, ఆయన రొమాంటిక్ కాదు అనే పాయింట్ని తీసుకొచ్చి పెట్టడము, 2 సార్లు రొమాంటిక్ అయినా ఇట్లాంటి పాయింట్స్ చెప్పడం, ఇట్లాంటి ఏంటంటే ఆయన కంప్లీట్ పరువు తీసి మందిలో పెడుతున్నట్టే. నటరాజు మాస్టర్ని చూసి నేర్చుకో అని చెప్పడము, మందిలో చెప్పడం, అది కూడా నువ్వు మాట్లాడవు అని చెప్పి నీకు అసలు నోట నాలుక లేదన్నట్టుగా చెప్పడము, ఇవన్నీ కూడా ఇప్పుడు నూకరాజు ఆశని ఎడ్డిది అంటే ఆమెకి లోపల ఇంత నలిగిపోయినా కానీ సో మావాడి పరువు ఎందుకు తీయడం లేదని చెప్పి ఊకుంటుంది కదా, ఆ టైంలో ఆయన ఊకుంటాడు అనుకోవాలి అంతే. నేనేమైనా ఎడ్డిదాన్నా, నేనేమైనా పిచ్చిదాన్ని, ఏం మాట్లాడతాను నువ్వు అని ఆశ అంటే గొడవ అవుతుంది. ఇప్పుడు పవన్ నేను మాట్లాడతాను, నాకు నచ్చినప్పుడు మాట్లాడతాను, నాకు నచ్చినట్టు మాట్లాడతాను, నేను ఊకే మాట్లాడడానికి రాదు నాకు, నేను అంతే అని అంటే ఆమె తక్కువ చేసినట్టు అవుతుంది. అందుకే సైలెంట్ అవుతుంది. ఒకరినొకరు బ్లేమ్ చేసుకోవద్దంటే ఇక్కడ అంజలి ఉండి ఎవ్వరు బ్లేమ్ చేసుకోవట్లేదు, కళ్యాణ్ చేసుకోవట్లేదు. ఇక్కడ నేను ఒప్పుకోను బ్లేమ్ చేస్తున్నానంటే, బ్లేమ్ చేసిన ఒక్క ఏది ఒప్పుకోనంటే ఇంకే వాడు అక్కడనే ఉన్నాడు, కుయ్యంటలేడు కయ్యట్లేడు, నాకు ఈయన ఒకడు కుయ్యనాడు, ఇవన్నీ వద్దు, డిస్కషన్ వద్దు, ఏం లేదు, ఇదంతా ఉత్తుత్త మ్యాటర్, ఇది రెగ్యులర్ గొడవలే, వదిలేసే లైట్ అని ఏదైనా ఒకటి చెప్పాలి. చెప్పడు, సైలెంట్ కూడా మంచిగా తింటాడు అనా కుయ్యనం కయ్యానం ఏందన్న ఫీలింగ్ ఆమెకు, అందుకే కాలుతుంది. నువ్వు ఏదో ఒకటి మాట్లాడాలి కదా అక్కడ, అంతమంది డిస్కషన్ చేస్తుంటే లోపలికి వచ్చి నాకు అంటారు ఎంత మాట్లాడతాడు, నువ్వు సపోర్ట్ చేస్తలేవు అంటే, సపోర్ట్ చేయకపోతే ఏంటంటే అంటే ఊకున్నాడంటే అంగీకారం అన్నట్టు అయిపోతుంది కదా. అది వసంతి ఉండి నాకు ఒకటి అర్థమైంది, ఏ సిచ్యువేషన్లో అయినా అక్క బడబడ ఫటఫట మాట్లాడేస్తుంది, కానీ పవన్ భయ్ మాట్లాడనట్టే చెప్తే అంజలి ఉండి మాట్లాడి ఎక్స్ప్రెస్ చేస్తేనే కదా తెలిసేది, నేను ఆర్డర్ పెట్టమంటే పెడితేనే కదా అది నాకు నచ్చదో అనేది తెలిసేది అంటే, నీతో ఉండి డబ్బులు పాడైపోతాయని చెప్పి భయంగా వచ్చాయి ఆయనకి. ఏంటంటే పెడితేనే కదా తెలిసేది, ఒకసారి కాకపోతే ఇంకోసారి తెలిసేది, ఎప్పుడు తెలుసుకుంటాడు ఇంకా నా ఇష్టాలు ఏంటి, అడుగు నాకు ఇష్టాలు ఏంటో అడుగు, తెలుసు ఆయనకి. ఇవి వేరే ప్రాబ్లమ్స్, ఇవి ఆర్డర్ పెట్టడం ఇది ఏందో. మా ఇంట్లో అయితే నా బట్టలు కూడా తాతమ్మే ఆర్డర్ పెడతా, నాకు కావాల్సినవి కూడా ఆమె ఆర్డర్ పెడతా. నేను ఏదో నా వీడియో చేసుకున్నాడా, ఇంత పిల్లలతో టైం స్పెండ్ చేసిందా, ఈవెంట్ ఉంటే ఈవెంట్ చేసుకున్నాడా, వచ్చిన కుదురుడా, అసలు A to Z. నాకైతే నా బట్టలు కూడా 20 డ్రెస్సులు ఆర్డర్ పెడుతుంది, అందులో వచ్చినాయి నచ్చినాయి సెట్ అయినాయి ఉంచుకుంటా, మిగతాయి పంపించేస్తా వాపస్ బస్కి అంతే. అమ్మ ఇలాంటి టెన్షన్ లేవమ్మా. ఆ తర్వాత నాకు ఏమి ఇష్టాలు ఏంటి అడుగు అంటే, ఒక్కసారి కాదు 2 సార్లు కాదు, 11 ఏళ్ళ నుంచి చెప్తున్నా, నాకు ఇలా ఉంటుంది, నాకు అర్థం కావాలి, ఏమనుకుంటున్నాడు అర్థం కావాలి కదా. పవన్ భయ్ మాట్లాడచ్చుగా, నువ్వు నాకు అర్థం కావాలిగా. పవన్ భయపడి ఏం చెప్పట్లేదు, ఎక్స్ప్రెస్ చేయట్లేదు అని మీకు తెలుస్తుంది, అదే తెలుస్తుంది, నేను ఏడుస్తుంది ఇది మాత్రమే తెలుస్తుంది మీకు అని అంటుంది. బాదామి చెప్పుకుంది. ఇక పవన్ నుండి ఆ కన్ఫ్యూజన్ తెలిసిందే కదా అందరి ముందు అంటే, అది చెప్పాల్సిందిగా అంటే ఇక ఇదే చెప్పాగా, ఇంతకుముందు చెప్పాను కదా నేనని పవన్ అన్న అంటాడు. అన్న తర్వాత కిచెన్ దగ్గరికి పోయింది ఆమె, తినకుండా చేయి కడుకుందామని పోయింది. అక్కడికి పోయిండు పవన్ పోయి అంజలి దగ్గరికి పోతే, ఒక నిమిషం ఆగు, వాళ్ళందరూ చెప్తున్నప్పుడు నువ్వు అలాగే కామ్గా కూర్చున్నావు, అలాగే కామ్గా ఉండు, పెద్ద ఇష్యూ చేయకండి ఇదంతా అని కూడా వెళ్ళిపోయింది. అందరు కలిసి ఇష్యూ చేస్తున్నారు అని కూడా పోయింది. అందరు కలిసి ఇష్యూ అవుతుంది, సపరేట్గా అక్కడి నుంచి పోవడం కరెక్ట్గా పోయింది. పోయిన తర్వాత రూమ్లో డోర్ వేసుకుని ఏడవడానికి ప్రయత్నం చేస్తుంటే వచ్చి డిస్టర్బ్ చేసిర్రు. 10 నిమిషాలు ఏడిసినా కానీ కంఫర్ట్ అయిపోతారు. అట్లా కాకుండా టక్కున వచ్చి డోర్ డోర్ కెమెరాలు ఉన్నాయి, ఏం కాదు, ప్రాబ్లం లేదు. వాళ్ళు వచ్చి అంజి డోర్ది, నేను ఒక్కదాన్ని వచ్చిన నేను ఒక్కదాన్ని వచ్చిన, మొన్న మాట్లాడుకుందాం. సరే అవసరం లేదు, నేనేం మాట్లాడడానికి లేదు, డిసైడ్ చేసేసారు కదా. నెక్స్ట్ నీతో ఉండి అది కాదే, పవన్ ఇదివరకు ఇలా లోపలికి వచ్చి పవన్ ఇదివరకు ఇలా ఉండేవాడు కాదు కదా, ఏదన్నా ఇబ్బంది పడుతున్నాడేమో అంటే, ఆయన ముందు నుంచి కూడా కొంచెం ఇంట్రోవర్ట్ ఏమో. అంజలి ఉండి ఫైనాన్షియల్గా నేను ఆయనకి ఏమైనా ఇబ్బంది పెడుతున్నానా అని ఒక మాట ఉన్నది. ఆమె కష్టపడుతుంది, ఆమె డబ్బులు సంపాదిస్తుంది, ఈవెన్ బిగ్ బాస్ కంటెస్టెంట్లకు కూడా కంప్లీట్గా డిజైనర్ వేర్ అంతా కూడా ఆమెనే ప్రొవైడ్ చేస్తుంది.
పాపని కూడా చాలా బాగా చూసుకుంటుంది. చాలా అంటే సింగిల్ ఉమెన్గా, అంటే ఐ మీన్ స్ట్రాంగ్ ఉమెన్గా ఫ్యామిలీని నెట్టుకొస్తుంది. సో ఫైనాన్షియల్గా ఏమి ఇబ్బంది పెడుతున్నా అని అడిగింది. నేను తనతో మాట్లాడతాను, అడుగుతాను అసలు తన ప్రాబ్లం ఏంటి అని అడుగుతానంటే అడుగుయేమని చేసుకున్నాడు ఉన్నది. నటరాజ్ మాస్టర్ని పవన్ బయట మాట్లాడుకుంటారు. ఏమంటే తను ఇష్యూ వస్తే సరే బుజ్జి అనే కాడ నుండి ఎందుకు తప్పు చేసినావు అనే దగ్గరికి వచ్చేసింది. దానివల్ల ఏంటంటే ఇది అంతా ఇంత దూరం పోతుంది, తగ్గించుకుంటే బ్యాలెన్స్డ్గా ఉంటే బాగుంటుంది. నువ్వు ఎక్స్ప్రెస్ చేసావు ఓపెన్గా, కానీ తీసుకోలేకపోతుంది తను అని నటరాజ్ మాస్టర్ ఒక బాయ్ వర్షన్, ఒక బాయ్కి సపోర్ట్గా మాట్లాడిన అనమాట. అది తర్వాత పవన్ అండ్ అంజలి లోపల పర్సనల్గా మాట్లాడుకుంటారు. అంటాడు ఫస్టే ఆపేసిన నేను, వద్దు ఈ ప్రాబ్లం కాదు అని చెప్పిన నేను అని అంటాడు. అంటే అంజలి ఉండి అక్కడ కూడా నువ్వు నవ్వినావు, అదే ఆ విషయం విన్నే. ఒకవేళ పవన్ లేచి నీతుని చూసి నేర్చుకో అంజలి అని అంటే కనుక ఎట్లుండేది అంటే పట్టపగలే చుక్కలు చూపించేది అన్నది కదా, అక్కడ నవ్విండట. ఆ నవ్విందని పట్టుకొని ఈమెమంటది అక్కడ కూడా నవ్వినావు, అదే ఈ విషయం అంజలి నీకు చెప్పింది అని అంటే అన్నప్పుడు నువ్వు నవ్వినావు అంటే అది కాదు నేను నవ్వింది, దానికి కాదు నవ్వింది, అక్కడ ఎందుకు నవ్వినా అంటే అని చెప్పి ఆయన ఎక్స్ప్లెయిన్ చేయబోతా అంటే ఆమె వింటుంది, ఏం లేదు కదా. నువ్వు ఆవిడ వచ్చినంబటే చీర బాగుంది అన్నావు, నేనేమైనా అన్నానా? నువ్వు పెట్టుకున్నావు అక్క మనసులా, అనకపోతే ఏంది, మెడ పట్టుకుంటే తుడకొట్టినట్టే అన్నట్టుగా నువ్వు ఈ మాట అన్నావు అంటే నువ్వు మనసులో పెట్టుకున్నట్టే, నువ్వు అన్నవంటే మనసులో పెట్టుకున్నట్టే. అది ఇక్కడ వచ్చినప్పటి చీర బాగుంది అన్నావు, నేనేమన్నా అన్నాను? ఎలా చేస్తావంటే నిజంగా ఇబ్బంది పెట్టినా బాగుండు. ఆయన లోపల మనసులో అనుకుంటున్నాడు, నువ్వు పెట్టట్లేదు అనుకుంటే పెడతావు, నీకేం తెలుసు. పవన్ ఇబ్బంది పెట్టడం కాదు టాపిక్ అది అని చెప్పి అది చెప్తుంటే వదిలేసేయి, ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తాడు కదా. బేసిక్గా నువ్వు మాట్లాడు అంటది, ఇంగ్లీష్లో మాట్లాడితే అర్థం కాదంటావు అన్నట్టుగా ఆయన అదేదో మాట్లాడడానికి ఇట్లా స్టార్ట్ చేసింది, ఇబ్బంది పెట్టడం కాదు అని చెప్పి ఇట్లా టాపిక్ ఇట్లా అనుకుంటూ మాట్లాడగానే వదిలేసేయి అన్నది. ఇంకేడా మాట్లాడతాడు ఆయన, షూ అనుకోవచ్చు మాట్లాడమంటది, వదిలేసేయి. ఎలా పోట్రే అవుతుంది అంటే నేను భయపడుతున్నాను, నువ్వు భయపడుతున్నావు, దానికి నువ్వు పల్లికలు ఇస్తున్నావు ఇంకా అంటే దానికి అది పల్లికలు ఇచ్చింది అని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయబడ్డాడు. నేను ఏమన్నా అంటే అది అని చెప్తాడు ఆయన. పాపం ఆయనకి అదే అది కాదు, నువ్వు ఎట్లుంటావో నువ్వు అట్నే ఉండు, నువ్వు ఎట్లుంటావు నేను అట్లుంటా, అప్పుడు నీకు అర్థమవుతుంది అని చెప్పి ఆమె చెప్పింది. స్టేజ్ మీద ఏం చెప్పా అని అన్నాడు. అనగానే స్టేజ్ మీద కాదు, ఒక క్వశ్చన్ అడిగారు కదా, అడిగినప్పుడు నువ్వేం చెప్పినావు అంటే నువ్వు నటరాజ్ మాస్టర్ని చూసి నేర్చుకో అని అన్నావు కదా, అదే ఒకవేళ నీతుని చూసి నేర్చుకో అని అంటే ఏమవుతుంది, ఆ ప్లేస్లో ఉంటే ఏమవుతుంది, ఏం చేసేవాడివి అన్నప్పుడు నేను నవ్వినా అని అంటాడు. దానికి కాదు నవ్వింది నువ్వు అని చెప్పి ఇదే ఈ డిస్కషన్ మీద వచ్చింది. ప్రూఫ్స్ కావాలి కదా, నీకు ప్రూఫ్స్ కావాలి కదా, అన్నీ టెలికాస్ట్ అవుతాయి, ఇవన్నీ టెలికాస్ట్ చేస్తారు చూడు వాళ్ళు, అక్కడ ప్రూఫ్స్ ఉంటే చూసుకోవచ్చు అని అంటుంది ఆమె. చూసుకున్నా కానీ ఏమనిపిస్తుంది తెలుసా, ఇప్పుడు అనిల్ గారు ఏం చెప్పారు చూడు, పవన్ కన్వే చేయడం రావట్లేదని చెప్పారు కదా బాను, విన్నావు కదా అని చెప్పి ఒక మాట అన్నది. అనిల్ గారు చెప్పింది ఏంటిది, నువ్వు అడ్జస్ట్ కావాలి కొంచెం, నువ్వు కూడా మార్చుకోవాల్సినవి ఉన్నాయని చెప్పిండు. ఆమెకి ఏం అర్థమైంది, పవనే మార్చుకోవాలన్న విషయం అర్థమైంది. ఇప్పుడు ఎట్లయినా ఏం చెప్పినా కానీ మారరు అబ్బాయి వరకు. అయిపోయింది, ఇలా డిస్కషన్ అయిపోగానే శ్రీముఖి ఇంత జరిగిందని చెప్పి అక్కడ అనిల్ రావుపూడి గారికి అంటే అనిల్ రావుపూడి గారు ఉండి దే కెన్ ఈజీలీ సార్ట్ అవుట్ ఇట్, ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాళ్ళు డేంజర్ జోన్లో ఉన్నారు కాబట్టి ఆ టెన్షన్, ఎమోషన్, కాన్ఫ్లిక్ట్స్ ఇవన్నీ కూడా ప్రెజర్ అయిపోయి ఇట్లా అన్ని డిస్కషన్ జరుగుతున్నాయి, వాళ్ళకి ఇఫ్ ఇన్ కేసు టైం ఇస్తే సార్ట్అవుట్ అయిపోతుంది అన్నట్టుగా చెప్పాడు. కోర్స్ ఇగో మంచి స్కోర్ ఉండి టాప్లో ఉంటే ఎన్ని పంచాయతీలు తక్కువ ఉంటాయి. ఇప్పుడు నటరాజ్ మాస్టర్ కదా, ప్రెజర్ ఫీల్ అయినప్పుడు అంతా ఆగమాగం చేయలే, ప్రెజర్ కుక్కర్లో పెట్టినట్టు చేయలే, అట్నే ఇది. అండ్ శ్రీముఖి సిచ్యువేషన్స్ ఏమైనా, ప్రెజర్స్ ఏమైనా కానీ ఈ షో కాన్సెప్ట్ ఏంటి, అల్టిమేట్ టెస్ట్ ఆఫ్ లవ్. ఈ గొడవలన్నింటిలో కూడా వాళ్ళ లవ్ ఎంత పెరిగింది అనేది మనం చెక్ చేయాల్సింది ఉంటుంది అన్నట్టుగా అంటది. ఆ తర్వాత అందరిని రమ్మంటుంది, రమ్మనగానే వస్తారు. రంగయ్య మీదకి వెళ్ళి చున్నీ తీసేసిండు. ఎందుకు తీసేసినావు అని అంటే నీతు చెప్పింది తీసేయమని అంటే, నేను చెప్పినా తీసేయలేదు సార్ అనగానే సోనియా ఉండి నేను చెప్తే తీసేసిండు, నీతు వచ్చి నాకు చెప్పింది నేను చెప్తే తీసేసిండు, నిన్ను అనుకున్నాగా మనం ఆ ఒక్క చున్నీ గలీజుకున్నదని తీసేయించారు. నెక్స్ట్ డార్లింగే ఏదినా డ్రాయింగే అనే కాన్సెప్ట్ పెట్టి ఒక టాస్క్ పెట్టారు. ఇందులో అందరూ కూడా బొమ్మలు వేసారు, గమ్మతి విచిత్రాలు వేసారు. జాను ఒక్కొక్క బొమ్మనికి మళ్ళీ అందరూ డిస్ప్లే చేశారు, అన్ని బొమ్మలు డిస్ప్లే చేసినప్పుడు ఇది ఎవరు వేసిన బొమ్మ, నీ బొమ్మ ఏది అనేది గుర్తుపట్టాలి, మీ హస్బెండ్ వేసిన నీ బొమ్మ ఏది గుర్తుపట్టాలి అన్నప్పుడు వచ్చారు ఒక్కొక్కరు. అందులో జాను వచ్చినప్పుడు అంటది
మా భానుకి అంత టాలెంట్ లేదు ఎట్లేసిండు బొమ్మ అన్నట్టుగా ఇట్లా అనగానే శ్రీముఖి టక్కన భానుకి టాలెంట్ లేదు అనుకొని షోకి తెచ్చినావు. ఇక్కడికి వచ్చిన తర్వాత నీకే టాలెంట్ లేదని ప్రూవ్ చేసుకున్నావు అని అనగానే అంటది. ఘోరంగా ఇది మామూలు పంచి కాదు తెలుసా అంటుంది. తర్వాత భాను చాలా చాలా కలిసిపోతాడు తెలుసా వీళ్ళతోటి. అసలు సెలబ్రిటీలు ఎట్లయితే జోవియల్గా కలిసిపోతూ అంటే ఫ్రెండ్స్ అయిపోతారో ఆ ఫ్రెండ్షిప్ నేచర్ అక్కడికి వచ్చి మొత్తం అందరితోటి బడబడ జడ్జెస్ తోటి మాట్లాడే విధానం కావచ్చు, యాంకర్ తోటి మాట్లాడే విధానం కావచ్చు, క్లోజ్గా ఒక 10 సంవత్సరాల నుంచి పరిచయం, అంతా క్లాస్మేట్స్ అన్నట్టుగా మాట్లాడతాడు. అంత ఫ్రీ అయిపోయాడు అక్కడ. మేము ఈ కైండ్ ఆఫ్ బాను నేను కూడా చూడలే ఈవెంట్లు చేసే టైంలో. మంచి ఎనర్జెటిక్గా ఉన్నాడు, ఉండాలి అన్నట్టుగానే ఉంటాడు, మాట్లాడాలన్నట్టుగా మాట్లాడతాడు. భాను ఈ పంచ్ అసలు మర్చిపో కదా ఎప్పటికీ అని అంటుంది. ఆ తర్వాత ఆశయ వచ్చినప్పుడు కూడా భయం వేస్తుంది దగ్గర రావాలంటే, అమ్మో ఇంత భయంకరంగా ఉన్నాయింది ఫోటోలు అని అంటుంది. అనగానే ఈ ఫోటోనే కావచ్చు వేసింది మా వాడని చెప్పి అంటుంది. భయం వేస్తుంది ఈ ఫోటో దగ్గరికి రావాలంటే నేను అనగానే శ్రీముఖి అంటుంది, ఆయనతో ఉన్నప్పుడు భయం కాలేదు కానీ ఆయన వేసిన ఫోటోకి భయం అయిందా అంటే నూకరాజు భయపెట్టిస్తున్నా నీకు భయం కాదు కానీ ఆయన వేసిన ఫోటో అంటే భయమా అన్న సెన్స్లో. ఆ తర్వాత ఒక్కొక్క కపుల్ వచ్చినప్పుడు గుర్తుపట్టినాక అది రైట్ ఆర్ రాంగ్ ఒక పాట వేసారు, ఆ పాటకి డ్యాన్సులు చేసారు. నటరాజ్ మాస్టర్ వచ్చినప్పుడు ఒక పాట వేసారు. ఆ తర్వాత పవన్ అండ్ అంజలి వాళ్ళు వచ్చినప్పుడు కరెక్ట్గా గుర్తుపట్టింది బొమ్మ. అప్పుడు బొమ్మనికి ఇస్తే పాట వేసారు, ఎక్సలెంట్ డాన్స్ చేశారు. అసలు పవన్ లోపల ఒక డాన్సర్ ఉన్నాడు, అద్భుతమైన డాన్స్ పర్ఫార్మర్ ఉన్నాడు, చాలా బాగా చేస్తాడు. వాళ్ళిద్దరు కపుల్గా చేసినప్పుడు ఎంత క్యూట్గా చేస్తారు తెలుసా. డాన్స్ చేసినప్పుడు వీళ్ళంత బెస్ట్ కపుల్ లేరు అన్నంత క్యూట్గా చేస్తారు. వన్స్ ఇక రూమ్లోకి పోయారంటే పొట్టు పంచేతులు. సరే ఆసియా శ్రీముఖి తోటి నూకరాజు చేయి పట్టుకుంటే గుర్తుపట్టలే, ఇక్కడ బొమ్మ చేత్తో గీసిన బొమ్మను గుర్తుపట్టలే, దగ్గర పడ్డది మీ టైం దగ్గర పడ్డదిగా అంటుంది. ఆ తర్వాత ప్రియాంక జైన్ శివోలు కరెక్ట్గా గుర్తుపట్టింది, బుట్ట బొమ్మ పాటకి డ్యాన్స్ చేసారు. జాను షక్ అయ్యారా బాగా చేసిన బొమ్మ, నీదే సేమ్ యాజ్ ఇట్ ఈజ్, మూతి చూడు ఉంటుంది, అంత నవ్వు ఒకసారి నవ్వితే ఎంత పెద్దగా అయిందో గత పెద్ద మూతి అనుకుంటే వేసిండు. ఆ తర్వాత ఎవరబ్బా సిద్ధు సోనియా వాళ్ళు వచ్చినప్పుడు ఒక పాట వచ్చింది, ఆ పాటకి తెంగని పాత జ్ఞాపకాలు వచ్చినాయి. నాకు చిన్నప్పుడు బాగా ఇష్టమైన పాటలలో కొన్ని పాటలు ఉంటాయి. అందులో ఒకటి కీరవాణి రాగంలో పిలిచిందొక హృదయం, కొత్త కొత్త ఊహలతో వణికిందొక ఆదరం, గాలిలోన తేలిపోవు రాజహంస, ఆ పాట ఒకటి. పీకాసో టిడిన్ టిడిన్ చిత్రమా టిడిన్ టిడిన్ ఎల్లోరా టిడిన్ టిడిన్ శిల్పమా, ఆ పాట ఒకటి. ఇట్లా కొన్ని పాటలు ఉంటాయి, భలే అనిపిస్తాయి ఆ పాటలు. ఇది మన ఆ సినిమా ఏంది సంపంగి సినిమాల పాటలు, ఎక్సలెంట్ పాటలు ఉంటాయి. సో ఈ పాట వేసారు అబ్బాయి ఇలా పీకాసో చిత్రమా, ఎంత మంచిగా అనిపించిందో వినడానికి వినసొంపుగా. ఆ తర్వాత ఈ చిత్రం చూసి పాటగా జానుబాను వేసారు. వసంతి వాళ్ళు వచ్చినప్పుడు ఇదేంటి చెడికిన దయ్యమా అని చెప్పి అనిల్ రావుపూడి గారు అంటారు. ఆ తర్వాత అది గుర్తుపట్టినట్టుగా కొంచెం డ్రామా కొంచెం ఫన్ను నూకరాజుని పిలిచి ఎంటర్టైన్మెంట్ చేసిన తర్వాత శ్రీముఖి ఇట్స్ టైమ్ టు పనిష్మెంట్ అంటుంది కళ్యాణ్ పిలిచి, నీ డ్యాన్స్ చూడాలి అనగా డ్యాన్స్ చేసిండయ్యా. ఆ తర్వాత అభిమానికి ఆమీర్ అందాల ఆడబొమ్మకి డ్యాన్స్ చేసారు, వీళ్ళిద్దరు మంచి డ్యాన్సర్లు చేసారు. ఆ తర్వాత మహేష్ శాండ్రా సూపర్గా వేసినావు అని చెప్పి బాగా వేసిన బొమ్మ, పంచదార బొమ్మకి డ్యాన్స్ చేశారు. మధ్యలో నటరాజ్ మాస్టర్ని నన్ను అవమానిస్తున్నారుగా అని చెప్పి మధ్యలో నటరాజ్ మాస్టర్ బొమ్మ గురించి మాట్లాడుతుంటే గమ్మత్ వేసిన బొమ్మ, గడ్డ వేసిన బొమ్మకి దాని మీదకెళ్ళి జోకులు వేసుకుంటా ఉంటే అవమానించారుగా ఇంకేముంది అంటే, వద్దొద్దు ఆయన ఏమనొద్దు, ఆయనతో కెమెరాల ముందుకు వచ్చి అందరిని తిడతారని చెప్పి అనడం. ఆ తర్వాత ఆయనకి ఏంటి బ్రహ్మానందం గారు ఒక డైలాగ్ వేసుకుంటూ అట్లా ఫన్ జనరేట్ చేసే ప్రయత్నం చేశారు. అండ్ మహేష్ ఈజ్ బ్యాక్ అన్నట్టు సోనియా సిద్ధు వచ్చారు, పీకాసో చిత్రమా డ్యాన్సు. ఆ తర్వాత లయ గారితో కూడా వెళ్ళి డ్యాన్స్ చేయమన్నారు, ఎందుకంటే లయ గారి పాట అని. ఆ తర్వాత శ్రీముఖి గీసిన బొమ్మను చూపించింది, ముగ్గురు జడ్జెస్ని గీసింది, చాలా బాగా గీసింది, వెరీ నైస్, మంచిగా గీసింది, గుడ్. గుర్తుపట్టే టైప్లోనే ఆ బొమ్మలు చిన్న గీసినా కానీ గుర్తుపట్టేలాగానే అనిపించినాయి. అనిల్ గారికి గడ్డం పెట్టడం కానీ, రాధా గారికి కర్లీ హెయిర్ పెట్టడం కానీ, కోల ముఖంతో లయ గారిని గీసుడు కానీ అంతా కూడా పర్ఫెక్ట్గా గీసినట్టే అనిపించింది, మంచి గీసింది. ఇక ఆ తర్వాత ఇది ఉంది కదా స్కోరు, ఏమంటారు దాన్ని, స్కేల్ ఆఫ్ లవ్, ఆ స్కోర్ ఇచ్చారు. నూకరాజు ఆసియా వాళ్ళకి 40 ఇచ్చారు, ఆల్రెడీ 50 ఉన్నాయి, 90 అయింది. సో వీళ్ళు గోల్డెన్ కపుల్ అయ్యారు. అందరికంటే లీస్ట్ అంజలి పవన్ వాళ్ళకి వచ్చింది, ఎందుకంటే వాళ్ళకి 10 ఉండే కదా. సో ఆ 10 ప్లస్ ఒక 25 ఇచ్చారు. 25 ఇచ్చారు కాబట్టి వాళ్ళకి 35 అయింది. ప్రియాంక జైన్ శివ వాళ్ళకి 20 ఉండే, 25 ఇచ్చారు, 45 అయింది. సోనియా సిద్ధు వాళ్ళకి 15 ఉండే, 25 ఇచ్చారు, 40 అయింది. కాకపోతే వీళ్ళు ఏంటంటే డేంజర్ జోన్ ఉండరు, ఇమ్యూనిటీ ఉంది కాబట్టి.
సో అభిమానికి ఆమీర్ వాళ్ళకి 35, నటరాజ్ మాస్టర్ నీతు వాళ్ళకి 35, అభిమానికి ఆమీర్ వాళ్ళు 40 కొట్టిరు, 35 ఇచ్చారు, 75 అయింది. నటరాజ్ మాస్టర్ నీతు వాళ్ళకి 25 ఉంటే 35 ఇచ్చారు. చూసినా ఎందుకు ఇచ్చారు? అట్లా ఇస్తారు అంతే. అట్లా ఇస్తే ఏంటంటే కొంచెం ఆయనకి బూస్టప్ ఉంటుంది, లేదంటే మొత్తం ఆగం గతరలు చెప్తాడు. అందుకని మహేష్ చాండ్రా వాళ్ళకి 35 ఉండే 30 ఇచ్చారు. మహేష్ చాండ్రా వాళ్ళకి 35 స్కోర్ వాళ్ళు చేస్తే 30 ఇచ్చి, నటరాజ్ మాస్టర్ నీతు వాళ్ళకి 25 స్కోర్ చేస్తే 35 ఇవ్వడం ఏంది? అండ్ నటరాజ్ మాస్టర్ రంగయ్యగా ఎంటర్టైన్ చేసిండు అన్న ఉద్దేశంతో ఇచ్చిర్రు అని అనుకోవచ్చు. మరి మహేష్ చాండ్రా వాళ్ళు చాలా బాగున్నారు కదా, ఇబ్బంది ఏం లేదు కదా, ఏ కాన్ఫ్లిక్ట్ లేదు కదా, వాళ్ళకి ఇవ్వచ్చు కదా స్కోరు, ఇవ్వలేదు. భానుజాను వాళ్ళకి 60 స్కోరు, భానుజాను వాళ్ళకి 30 స్కోర్ ఇచ్చారు, వాళ్ళు 30 కొట్టిరు, మొత్తం 60. సో ఓవరాల్గా అయితే ఇవి స్కోర్లు. లాస్ట్లో ఉన్న వాళ్ళు వీళ్ళు ముగ్గురు, సోనియా సిద్ధు సేఫ్. నేను ఆల్రెడీ స్టార్టింగే చెప్పిన, శివ్ గెలిచిన తర్వాత నేను వెళ్తాను సార్ ఉండను అని ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం ఖతర్నాక్ ఉంది. ఇబ్బందిగా ఉంది సార్, 2 డేస్లో నొప్పి బాగా పెరిగింది, అవ్వట్లేదు మనతోటి అని చెప్పడం. అండ్ రాధా గారు అసలు హెల్త్ ముఖ్యము, నాట్ గుడ్ ఫర్ యూ, ఇట్లా ఉంటే మజిల్ వీక్ అవుతుంది, వద్దని చెప్పి 4 వీక్స్ ఇంకా ఆడాలంటే కష్టం అని చెప్పింది. అండ్ లయ గారు హెల్త్ ఈజ్ ఫస్ట్, మీరు చాలా స్ట్రాంగ్ కపుల్, వెరీ నైస్ కపుల్, కాకపోతే ఏం చేయలేమని చెప్పింది. మీ ఇష్టమే మా ఇష్టము, మీరు వెళ్తా అంటే వెళ్ళండి అని చెప్పారు. అనిల్ రావుపూడి గారు అండి, యూ వాంట్ ద హార్ట్స్, ప్రాసెస్ ఫినిష్ చేసి గెలిచి ఆ తర్వాత డెసిషన్ మాకు ఇచ్చావు చూడు, యు ఆర్ ద ఫైటర్, హ్యాట్స్ ఆఫ్. నీ ఫైట్కి చాలా చాలా హ్యాట్స్ ఆఫ్, చాలా కష్టపడ్డావు ఆటో గారు, కాలేదు ఏం చేస్తావు అని చెప్పి. ప్రియాంక యువర్ వండర్ఫుల్ పార్ట్నర్ అని చెప్పి రాధా గారు చెప్పారు. ఆ తర్వాత వి విల్ మిస్ యూ, వి విల్ మిస్ జడ్జెస్ అని చెప్పి వాళ్ళు చెప్పారు, మస్తు ఇడిచారు. ప్రేమ గురు మిస్ యూ అని చెప్పి, ఇది మేము మర్చిపోలేని షో అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. అది అందరు ఇచ్చిరు, బాధపడ్డారు, హగ్గులు చేసుకున్నారు. సో ఇది ఇవాళ ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చింది లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్, గంట కొట్టేసేయండి. ఉంటా టికెట్ టాటా బై బై, నమస్తే, శబకేర్. దిస్ ఈజ్ యువర్ సిల్వర్ Srinivas, 060 signing off.